మనం గమనిస్తున్నాం గత నెల రోజుల నుంచి బలూచిస్తాన్ తన యొక్క 85% భూభాగం మా చేతిలో ఉంది. మేము స్వతంత్ర దేశము అని ప్రకటించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెబుతున్నారు. అసలు బలూచిస్తాన్‌లో ఏం జరుగుతుంది? నిజంగానే అది 85% వాళ్ళ యొక్క ఆధీనంలో ఉందా? మరి పాకిస్తాన్ ఏం చేస్తుంది? పాకిస్తాన్ సైన్యం ఏం చేస్తుంది? ఈ విషయాలు మనం చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్‌లో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు శ్రీ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. మీకు ప్రేక్షకుల నమస్కారాలండి. సార్ ఇప్పుడు ఈ బలూచిస్తాన్ గొడవ చూస్తున్నాం. గత నెల రోజుల నుంచి అది రోజు రోజుకి ఉధృతం అవుతుంది. అయితే ముఖ్యంగా వాళ్ళు ప్రకటించుకున్నారు కూడా, మేము స్వతంత్ర దేశంగా మేము ప్రకటిస్తున్నాం, అందరూ గుర్తించండి అని చెప్పి. సార్ ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది? దీన్ని ఎట్లా చూడాలి? 1948లో పాకిస్తాన్ బలవంతంగా బలూచిస్తాన్ని విలీనం చేసుకున్నారు. సార్. ఇన్‌ఫాక్ట్ బలూచిస్తాన్ సంస్థానం ఏదైతే ఉండిందో ఖాన్ ఆఫ్ కరాత్ అని అతను బ్రిటిష్ వాళ్ళకి సంబంధం లేదు, మేము బ్రిటిష్ ప్రొటెక్టరేటే గాని బ్రిటిష్ ఇండియాలో మేము భాగం కాదు అని చెప్పుకున్నాడు అతను. కానీ నెహ్రూ ప్రేరణ వల్లనో మరి దాని వెనక ఎటువంటి కుట్ర జరిగిందో మనకు తెలియదు. కానీ ఒకరోజు ఉన్నట్టుండి మనకు వాళ్ళ వాళ్ళ టీం వచ్చేసి భారతదేశం ఢిల్లీకి విజిట్ చేసిన తర్వాత ఢిల్లీలో మంతనాలు అయ్యి వాళ్ళు వెళ్ళిపోగానే సీక్రెట్ గా వచ్చారు, మమ్మల్ని సమర్థించండి అని వాళ్ళు అడిగారు. నెహ్రూ ప్రభుత్వం అప్పుడు అఫీషియల్ గా పబ్లిక్ గా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఏం చెప్పారంటే అసలు బలూచిస్తాన్‌కి మాకు సంబంధం లేదు అన్నట్టు పబ్లిక్ స్టేట్మెంట్. అది సీక్రెట్ గా జరిగినటువంటి మీటింగ్ వాళ్ళు పబ్లిక్ గా బాహటంగా చెప్పేసరికి మరుసటి రోజు చిన్న వాళ్ళ సైన్యాన్ని పంపించి ఖాన్ ఆఫ్ కలాత్ మీద గన్ను పెట్టి బెదిరించి అతనితోటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సంతకం పెట్టుకుని విలీనం చేసుకున్నారు. కాబట్టి ఆ నుంచి ఈ రోజు దాకా కూడా బలూచిస్తాన్ మేము పాకిస్తాన్ లో భాగం కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు పాకిస్తాన్ వ్యతిరేకంగా సరే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ కుమ్ముక్కై అక్కడ ముఖ్యమంత్రులు అయ్యారు, కేంద్రంలో మంత్రులు కూడా అయ్యారు, వాళ్ళలో కొంతమంది సేనల్లో భర్తీ అయ్యారు, కొంతమంది వాళ్ళ స్వలాభాల కోసం చూసుకున్నారు. కానీ పాపులేషన్ జనరల్ గా వ్యతిరేకంగానే పాకిస్తాన్ బహుశా గత 75-80 సంవత్సరాల్లో అక్కడ ఒక విధమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చి వాళ్ళ హక్కులని గౌరవించి ఉంటే గనక బహుశా ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. పాకిస్తాన్ యొక్క నైజం ఎటువంటిదంటే పంజాబ్ ఉన్నది, మిగతా రాష్ట్రాలన్నీ కూడాను పంజాబ్ కి ఊడిగం చేయడానికే ఉన్నాయన్నటువంటి భావజాలంతో పెడుతుంటారు. సున్నీ పాకిస్తానీ పంజాబులే పాకిస్తాన్, మిగతా అందరూ పాకిస్తాన్ విద్రోహులు, పాకిస్తాన్ వ్యతిరేకులు, దేశద్రోహులు, వీళ్ళందరూ మాకు ఊడించేయడానికి ఉన్నారు. ఇటువంటి భావజాలంతో వాళ్ళు అందరినీ పీడించి వాళ్ళు రక్తం లాక్కున్నారు అందరి దగ్గర నుంచి కూడా. ఎప్పుడో ఒకప్పుడు దాని యొక్క ప్రతిక్రియ అన్నది వస్తుంది. గతంలో వీళ్ళు చాలా సాయుధ పోరాటం చేశారు. సాయుధ పోరాటం చేసినప్పుడు ముషర్రఫ్ లాంటి వాళ్ళు F-16లు ప్రయోగించి వాళ్ళ సొంత ప్రజల మీదే బొంబార్డ్మెంట్ చేసి వాళ్ళని చంపేసి అతి కిరాతంగా అణిచివేశారు. అప్పటి నుంచి కూడాను వీళ్ళ సైన్యం యొక్క ఆలోచన ఏంటంటే గనక అక్కడ యంగ్ పురుషులు ఎవరైతే ఉంటారో మంచి యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఎత్తుకుపోయేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ దేశానికి వ్యతిరేకంగా నిలబడకూడదని చెప్పేసి వాళ్ళు ఇస్లామాబాద్ లో, కరాచీలో, లాహోర్ లో చదువుకోవడానికి వచ్చినా గానీ వాళ్ళని వేర్పాటువాదులుగా చిత్రీకరించి వాళ్ళని అరెస్ట్ చేసి చంపేసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ మన ధురంధర్ సినిమాలో కూడా చూపిస్తారు. బలుచి పిల్లల్ని వాళ్ళు ఏమి అన్నెంపున తెలియనటువంటి పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళు కిరాతంగా చంపేస్తారు. సో అలాగే దాన్ని మిస్సింగ్ పర్సన్స్ అనేవాళ్ళు. మిస్సింగ్ ఎక్కడ పోయారో తెలియదు, బతుకున్నారో చనిపోయారో కూడా తెలియదు. వాళ్ళని ఎత్తుకొని తీసుకెళ్లిపోయేవాళ్ళు. మహిళలు మాత్రం ఏమి గతి లేని పరిస్థితిలో ఉండేవి. వాళ్ళు చనిపోయారు అంటే కనుక వేరే వివాహం చేసుకోవచ్చో లేదా ఇంకేదైనా చేయొచ్చు. వాళ్ళు బతుకున్నారో లేదో చనిపోయారో కూడా తెలియదు. అలాగే వాళ్ళ అవయవాలు తీసి అమ్మేసేవాళ్ళు. ఇటువంటి క్రూరమైన పనులన్నీ వాళ్ళు చేసేసరికి ఈ రోజు ఒక ఉప్పెనలాగా తెగిసి వచ్చి అక్కడ ఉద్యమం అన్నది మనం చూస్తున్నాం. దాంట్లో 2 విధాలైనటువంటి ఉద్యమాలు చూస్తున్నాం. ఒకటి సాయుధ పోరాటం, అది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, ఇటువంటి ఒక 4-5 తంజీమ్ కలిసి చేస్తున్నాయి. రెండవది శాంతియుతంగా చేస్తున్నటువంటి మహారాన్ బలోచ్ అన్నటువంటి ఆవిడ దానికి నేతృత్వం వహించింది. ఆవిడని అరెస్ట్ చేసి 2 యావజ్జీవ కారాగార శిక్షలు ఆవిడ మీద విధించారు. దానికి ఆవిడకి ఏం సంబంధం లేదు. ఆవిడ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న వాళ్ళు ఎవరో పోలీసు వాళ్ళని కొట్టారు చంపారంటున్నారు. కాబట్టి ఈవిడ మీద ఆ శిక్ష విధించారు. ఆవిడకి దానికి ఏం సంబంధం, కానీ ఆవిడ మీద విధించారు. ఎప్పుడైతే మీరు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి
వాళ్ళని మీరు సిస్టమ్ నుంచి పక్కన పెడతారో ఇంకా ఆ ప్రజలకు మిగిలిపోయింది సాయుధ పోరాటం ఒకటి. సాయుధ పోరాటాన్ని వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. సాయుధ పోరాటాన్ని మీరు దాన్ని ఏదో విధంగా కంట్రోల్ చేయాలంటే కనుక అక్కడ ఉన్నటువంటి శాంతియుతమైనటువంటి నిరసనలకు మీరు కొంత సహాయం చేయాలి. వాళ్ళకు కొంత మీరు శాంతియుతంగా దాన్ని వినాలి మీరు. ఈ రెండూ చేయనప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ తప్పకుండా ఈ సాయుధ పోరాటమే ఉంటుంది అక్కడ. సాయుధ పోరాటం చాలా కాలంగా నడుస్తున్నది. ఎస్పెషలీ మనకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగిన తర్వాత కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ విలువ చేసేటువంటి అస్త్ర భాండాగారం అంతా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. నైట్ విజన్ గాగుల్స్ కావచ్చు, స్నైపర్ రైఫల్స్ కావచ్చు, లేదా మనకు ల్యాండ్ మైన్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, అత్యాధునికమైనటువంటి గన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. తాలిబాన్ మనకు తెహ్రీకే తాలిబాన్ కి వాళ్ళు సరఫరా చేశారు. తెహ్రీకే తాలిబాన్, బలూచీజు వీళ్ళిద్దరు కూడాను ఒక విధమైనటువంటి ఒప్పందంలో వచ్చారు. అందుకని ఈ అస్త్రాలను వీళ్ళకి కూడా వచ్చాయి. పాకిస్తాన్ సైన్యానికి లేనటువంటి అస్త్రాలను వీళ్ళ దగ్గర వచ్చాయి. దాంతో ఈ రోజు గతంలో వారానికి 2-3 పాకిస్తాన్ సైనికులు యావరేజ్ గా చనిపోయేవాడు. ఇప్పుడు వారానికి 40-50 మంది చనిపోతున్నారు. విపరీతంగా పాకిస్తాన్ సైనికులు చనిపోతున్నారు. సో విపరీతంగా ఈ యొక్క దాడులు పెరిగినాయి. గత నెలన్నరలో ఆల్మోస్ట్ 90 దాడులు జరిగాయి ఆ ప్రాంతం అంతా కూడా. 85% ప్రాంతంలో వీళ్ళ దాడులు విస్తృతంగా ఉధృతంగా జరుగుతున్నాయి. కానీ బలూచీల అధీనంలో ఉన్నాయంటే అధీనంలో లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం అధీనంలోనే ఉంది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఎవరు సరఫరా చేస్తున్నారు, వాళ్ళకి ఇంటర్నెట్ ఎవరు ఇస్తున్నారు, ఇవన్నీ ఎక్కడో వెనకాల ఉంటాయి కదా. కాబట్టి అది కంప్లీట్ గా వీళ్ళ అధీనంలో చెప్పడానికి వీల్లేదు. నీటి సరఫరా ఎలా వస్తుంది వాళ్ళకు, మున్సిపల్ ట్యాక్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పనిచేయాలి, వాళ్ళకు మందులు కావాలి, ఎక్కడి నుంచో సరఫరా చేయాలి, కరాచీ నుంచో కొట్టా నుంచో తీసుకురావాలి. కాబట్టి 100% వీళ్ళ అధీనంలో ఉంది అని చెప్పడానికి వీల్లేదు. అలాగే ఈ 80% అది శాతం అని చెప్పడం చాలా కష్టం. కానీ చాలా ప్రాంతాలు పాకిస్తాన్ ప్రభుత్వ అధీనంలో కూడా లేదు. సో దాని ఎవరి అధీనంలో లేనటువంటి ప్రాంతాలుగా ఉంది. వీళ్ళు ఒకవేళ అక్కడికి వెళ్ళి వీళ్ళ సైన్యం వెళ్ళి ఏదైనా చర్య చేయాలి అనుకుంటే కనుక వాళ్ళని టార్గెట్ చేసి చంపుతున్నారు అని చెప్పి వాళ్ళ అధీనంలో ఉందంటే అది కూడా లేదు. వీళ్ళు మళ్ళీ వెళ్ళి హెలికాప్టర్లతోటో ఎయిర్ క్రాఫ్ట్ తోటో వాళ్ళని అక్కడ చంపేసి వీళ్ళు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్ దేశం. ప్రపంచంలోనే 7వదో 6వదో పెద్ద సైన్యం ఉన్నటువంటి దేశం అది. కాబట్టి వాళ్ళు చాలా వీళ్ళు బలూచీలు ఎంతమంది ఉంటారు, వాళ్ళకంటే ఒక 5 రెట్లు 6 రెట్లు సైన్యాన్ని పంపించి అక్కడ అతి కిరాతకంగా వీళ్ళందరినీ అణిచివేయచ్చు. ఆ కెపాసిటీ ఉంది వాళ్ళకి. వీళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, వాళ్ళ సైన్యం కంట్రోల్ చేయలేకపోతున్నారు. అలాగే బలూచీ వేర్పాటువాదులు కూడా కంప్లీట్ గా వాళ్ళ అధీనంలో పెట్టుకోలేకపోతున్నారు. ఇది ఒక విధమైనటువంటి రణభూమిగా తయారైంది అక్కడ. ఎవరి అధీనంలో లేనటువంటి పరిస్థితులు అక్కడ ఉంది. కానీ అది మాత్రం ఇంత తక్కువ ఫోర్స్ పెట్టుకొని కూడా ఒక పెద్ద సైన్యమైనటువంటి పాకిస్తానీ సైన్యాన్ని గడగడలాడిస్తుంది అంటే కనుక తప్పకుండా వాళ్ళ టాక్టిక్స్ అన్నవి కావచ్చు, వాళ్ళ అప్రోచ్ అన్నది కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి చాలా విస్తృతంగా ఉన్నది మనం ఒప్పుకోవాల్సిందే. వాళ్ళు రిపబ్లిక్ గా డిక్లేర్ చేసినా కానీ వాళ్ళని ఎవరు రికగ్నైజ్ చేస్తారు? వాళ్ళని వాళ్ళకి అటువంటి పరిస్థితి నుంచి దాన్ని కరెక్టే వీళ్ళు వేరే దేశం అని చెప్పి యాక్సెప్ట్ చేసే దేశాలు ఎవరు ఉన్నాయి? ఈవెన్ ముస్లిం దేశాలు కూడా యాక్సెప్ట్ చేయవు. అదే పాకిస్తాన్ లో అందరికీ మైత్రి ఉన్నది, అమెరికా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఆ బలూచిస్తాన్ లో అమెరికాకు కావాల్సినవన్నీ కూడా పాకిస్తానే ఇస్తోంది. వాళ్ళకి స్థావరాలు కావాలంటే స్థావరాలు ఇస్తున్నారు, వాళ్ళకి ఖనిజాలు తీసుకెళ్లాలంటే ఖనిజాలు తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. అలాగే మనకు చైనాకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళు ఇస్తున్నారు. బార్డర్ పోర్ట్ చైనా అధీనంలో ఉంది. కాబట్టి ఏ దేశం కూడా రికగ్నైజ్ చేయలేదు. ఏ దేశం రికగ్నైజ్ చేయకపోతే స్వచ్ఛందంగా మేము వేరే దేశం అని వాళ్ళు ప్రకటించుకున్నా మాత్రం దానివల్ల పథకం లాభం లేదు. కాకపోతే పాకిస్తాన్ అధీనంలో, పాకిస్తాన్ కంట్రోల్లో లేదు, పాకిస్తాన్ కంట్రోల్ జారిపోతుంది అన్న విషయంలో మాత్రం మనకు ఎటువంటి ప్రశ్న ఉండదు.